ఏండి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీరందరూ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇవ్వండి. అసలు మిస్ అయిపోకండి, ఎందుకంటే ఈ వీడియో మీకు చాలా ఇంపార్టెంట్ అండి. ఈ వీడియోలో చాలామందికి డౌట్స్ ఉన్నాయండి, ఆ డౌట్స్ అన్నీ క్లియర్ చేసేస్తాను. కాబట్టి ఎవరు స్కిప్ చేయొద్దు, స్కిప్ చేయకుండా చూడండి వీడియోని. ఈరోజు మనము వెలగపూడి రామకృష్ణ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్, ఈ కాలేజ్ గురించి మనందరికీ తెలుసండి, చాలా టాప్ మోస్ట్ కాలేజ్ కూడా. సో ఈ కాలేజ్కి NAC A+ గ్రేడ్ అయితే ఉంది. సో మనం దాంట్లో అయితే భయపడాల్సిన అవసరం లేదు, కాలేజ్ అయితే మంచి కాలేజ్. సో ఈ కాలేజ్ గురించి చాలామంది వినే ఉంటారు. సో చాలా బెస్ట్ కాలేజ్ అనమాట ఇది విజయవాడలో. సో ఈ కాలేజ్ వచ్చేటప్పటికి విజయవాడలో ఉంది. సో ఆల్రెడీ చెప్పాం కదా. సో ఈ కాలేజ్కి మనకి 151 to 200 మధ్యలో ఆల్ ఇండియా ర్యాంక్ అయితే ఉంది 2023కి. అలాగే మనకి ఈ కాలేజ్లో ప్లేస్మెంట్స్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. సో ప్లేస్మెంట్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాము. అలాగే కాలేజ్లో మనకి ఎంత ఉంటుంది, ఏంటి కథ, ఇదంతా మనం మాట్లాడుకుందాము. సో కాబట్టి నేను అడిగేది ఒకటే, మిమ్మల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. సరే, ఇంకా ఈ కాలేజ్ గురించి డైరెక్ట్గా వెళ్ళిపోదాము. డిపార్ట్మెంట్స్లోకి వెళ్దామండి. ఫస్ట్ మనము డిపార్ట్మెంట్స్లో మనం ఇక్కడ చూస్తే సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ రిలేషన్ ప్లేస్మెంట్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటల్ ఇంజనీరింగ్, సైన్స్, హ్యూమానిటీస్, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, ఇలా బోల్డ్ అని ఉన్నాయండి బాబు. సో ఇవన్నీ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదండి. మనకి మెయిన్గా కావాల్సింది ఏంటో మనందరికీ తెలుసు కదండి. సో అవి ఏంటంటే మనకి కంప్యూటర్ సైన్స్. సో కంప్యూటర్ సైన్స్ అంటే మన వాళ్ళకి చాలా ఇష్టం కదండి బాబు. సో కంప్యూటర్ సైన్స్ ఎవరు ఏది పోతే మనం అదే పోవాలి కదా. సో ఈవెన్ నేను కూడా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగే. సో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అంటే నేను కూడా సాఫ్ట్వేర్కి ప్రిపేర్ అవుతున్నా, బట్ ఐఎమ్ నాట్ ఏ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్ కాదు. సో నేను ఒక డిగ్రీ స్టూడెంట్. సో ఈ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం. కానీ సరే, ఇంతకీ ఏంటంటే అండి, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో మనకి బోల్డ్ అని ఉన్నాయండి స్పెషలైజేషన్లు. అందులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒకటి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సపరేట్ లేండి, బట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో ఒక లింక్ అయ్యే ఉంటుంది. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు దీంట్లో పెద్ద డిఫరెన్స్ లేదు. జస్ట్ ఒక 20-30% డిఫరెన్స్ ఉంటుంది, సేమ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి ప్లేస్మెంట్స్ కూడా వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అలాగే మనకి ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ అయితే ఉంది కదా. సో ఇది స్పెషలైజేషన్ అనమాట. సో స్పెషలైజేషన్లో మీరు చేస్తే ఏం ప్రాబ్లం లేదు. ఓకే, కంప్యూటర్ సైన్స్ మీకు ఒకవేళ రాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వచ్చిందంటే మీరు కంపల్సరీ వెళ్ళండి. ఎందుకు అంటే అది కూడా సేమే అండి. మీకు అర్థం ఎలా అయ్యేటట్టు చెప్పాలంటే, సో ఇప్పుడు మీ అన్న మీ తమ్ముడు ఏమన్నా డిఫరెన్సా అండి? కొంచెం చూడడానికి ఈక్వల్గానే ఉంటారు కదా. సో ఇది కూడా అంటే అండి, సో పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. సో కవల పిల్లల లెక్క వీళ్ళంతా. అసలు ఏం జరిగిందంటే, ఒకప్పుడు ఒక పెద్ద అయినా అంటే నేను ఊరికే థింక్ చేసి చెప్తున్నా, ఒక పెద్ద అయినా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి బోల్డని మంది జనాలు వచ్చేస్తున్నారని చెప్పి పుట్టిన ప్రతి స్టూడెంట్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో వస్తున్నారు. సో ఇక్కడేమో సీట్లేమో అంత లేవు కదా. సరే ఏం చేద్దామని చెప్పి గవర్నమెంట్ నుంచి మనకి 2 గ్రూప్ అంటే స్పెషలైజేషన్ కింద కొన్ని సబ్జెక్ట్స్ని తీసుకుని వచ్చాడండి. అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, అలాగే మనకి కొన్ని అయితే డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆ డిపార్ట్మెంట్ స్పెషలైజేషన్ కింద తీసుకుని వచ్చారు. సో ఆ స్పెషలైజేషన్లో మనకి ఏమి ఉండదు, పెద్ద డిఫరెన్సే ఉండదు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో ఏవైతే ఉన్నాయో సేమ్ సబ్జెక్ట్స్ ఇందులో కూడా ఉంటాయి. బట్ ఇప్పుడు AI మీద అనుకోండి, AI మీద కొంచెం డెప్త్గా చెప్తారు అంతే, ఇంక ఏం ఉండదు. కాబట్టి మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా జమ్మంట వెళ్ళిపోండి, భయమే అవసరం లేదనమాట. సరే, ఇంకా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఇవన్నీ మీకు తెలిసిన విషయమే. సో కాబట్టి ఎప్పుడు థింక్ చేయొద్దు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేస్తేనే మనకి జాబ్ వస్తుంది అని. వీటిలో ఏది చేసినా కానీ జాబ్ వస్తుంది. ఏంటంటే మీకు ఇంకో విషయం తెలుసా, అసలు BBA చదివే స్టూడెంట్కి మీకు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిందంటే మీరు నమ్ముతారా? మీకు ఇంకో విషయం కూడా తెలుసా, ఫార్మసీ చదివిన స్టూడెంట్కి జాబ్ వచ్చిందంటే మీరు నమ్ముతారా? సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఫార్మసీకి సాఫ్ట్వేర్కి ఏమన్నా లింక్ ఉందా అండి? బట్ 3 lakhs ప్యాకేజ్ అండి అతనికి. నేను చెప్పేది నిజమండి బాబు. కాబట్టి మీరు ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు వ్యాపారం అయిపోయింది, ఈ విషయం మనందరికీ తెలుసు. సో ఇక్కడ మన దగ్గర స్కిల్ ఉంటే జాబ్ ఎట్టయినా వస్తుంది. మనం కంప్యూటర్ సైన్స్ చేయాలా, డిగ్రీ చేయాలా అనేది కాదండి, మీ దగ్గర నాలెడ్జ్ ఉంటేనే వస్తుంది జాబు. అది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. సో ఈ కాలేజీలో మనకి బోల్డ్ అని ఉన్నాయండి బాబు. ఈ కాలేజ్ గురించి చాలా తెగ సెర్చ్ చేస్తూ ఉంటారు కదా మీరు. సో అన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం లైన్గా. ఒకసారి ఇక్కడైతే చూడండి, 2023-2024కి గాను అమెజాన్లో మనకి 44 lakhs ప్యాకేజ్ వచ్చిందంట ఈ అమ్మాయికి. సో అలాగే మనకి పేపాల్ తెలుసు కదా, ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇది. సో పేపాల్లో మనకి 34 lakhs per annum వచ్చిందంట ఇతనికి. అలాగే సిస్కోలో మనకి 20 lakhs per annum వచ్చిందంట ఈ అమ్మాయికి. ఇక్కడ కూడా అమ్మాయిల డామినేషన్ చాలా ఎక్కువ ఉంది బాబు, చాలా జాగ్రత్తగా ఉన్నారు మన అబ్బాయిలు. అలాగే ఇక్కడ మనము చూసుకుంటే
చాలా ప్లేస్మెంట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి కంపెనీస్ విజిటెడ్ చూసుకుంటే 97 అయితే విజిట్ అయ్యాయంట. అందులో ఆఫర్లు వచ్చేటప్పటికి 1261 ఆఫర్లు అయితే వచ్చాయి. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేటప్పటికి 44 lakhs వచ్చిందంట. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేటప్పటికి 4 to 5 lakhs అయితే ఉంది. సో అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం క్లియర్గా ఇక్కడ కూడా మనం చూడొచ్చు ఏంటి స్టాటిస్టిక్స్ ఇవన్నీ మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో కాబట్టి మీకు ప్లేస్మెంట్స్ మీద ఒక ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నా. ఈ కాలేజ్ చాలా మంచి కాలేజ్ అండి. నేను పదే ఎందుకు చెప్తున్నానంటే ఈ కాలేజ్కి చాలామంది పోవాలి, ఆ కాలేజ్లో జాయిన్ అవ్వాలని చాలా థింక్ చేస్తూ ఉంటారు. మేనేజ్మెంట్ కోటాలో కూడా జాయిన్ అవ్వాలని చూస్తూ ఉంటారు. నేను అందుకే చెప్తున్నా కాలేజ్ అయితే బెస్ట్ కాలేజ్. మీరు ఎటువంటి డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మంచి ఇన్స్టిట్యూషన్. సో బాగా మనకి ఈ కాలేజీలో ప్లేస్మెంట్స్ వస్తాయి. మీరు ఇక్కడ చేయాల్సిందంటూ ఏమీ లేదండి. మీరు మంచి స్కిల్స్ పెంచుకుంటే మీరు మంచిగా జాబ్ సెటిల్ అయ్యి మంచి ప్యాకేజ్తో బయట వచ్చేస్తారు. సో అది గుర్తుపెట్టుకోండి. మనకి ఇక్కడ కంపెనీస్ కూడా చాలా అయితే ఉన్నాయన్నమాట. సో మైక్రోసాఫ్ట్ కావచ్చు, బైజూస్ కావచ్చు, మనకి ఇలా బోల్డ్ అని కంపెనీస్ ఉన్నాయండి బాబు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు జాబ్ తెచ్చుకోవాలనుకుంటే క్యాంపస్లోనే తెచ్చుకోండి. బయట సిచ్యువేషన్స్ ఏం బాగాలేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో కాంపిటీషన్ చాలా హెవీగా ఉండి చాలామంది బెంగళూరులో ఉంటాను కదా నేను. సో రోజు చూస్తూ ఉంటే పాపం స్విగ్గీలు చేసుకుంటూ ఉన్నారు చాలామంది. సో కొంచెం స్కిల్స్ పెంచుకోవడానికి చూడండి ఫస్ట్ ఇయర్ నుంచే. మీరు ఏదైనా కానీ అది నేర్చుకుంటా ఇది నేర్చుకుంటా అని కాకుండా ఏదైనా ఒక 2-3 లాంగ్వేజ్ల మీద బాగా గ్రిప్ సంపాదించండి. దాంట్లో ప్రొఫెషనల్ అయిపోతే మిమ్మల్ని అదే కాపాడుతుంది మంచి ప్యాకేజ్తో. కాబట్టి ఈ వీడియోని ఇంతటితో ఆపేస్తున్నా. వీడియోని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఉంటానండి మరి. బాయ్.